గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలకు చిత్తూరు అర్బన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిష్కారం చూపారు. తమ అనుభవంలో ఉండి యాజమాన్య హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడేవారు, అలాగే వారికి రైతు భరోసా, బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకోలేక అవస్థలు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను రైతులు తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భూ సమస్యకు పరిష్కారం చూపి వారికి భూ హక్కు కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు 1B అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా 348 సమస్యలు అందాయని, 240 సమస్యలు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు. ఇందులో 8 మంది రైతులు అనుభవంలో ఉండి భూములకు సరైన పత్రాలు లేకుండా ఇబ్బందులు పడేవారని అన్నారు. అలాంటి వారిని రెవెన్యూ సదస్సుల ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టి వారి సమస్యలను పరిష్కరించి వారి భూములకు హక్కు పత్రాలను అందజేయడం జరిగిందని తెలియజేశారు. విఆర్ఓల వారిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఏ అర్జీదారుడు కూడా పాజిటివ్ రిడ్రెసల్ చేయాలి. వచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎంత వీలైతే అంత పాజిటివ్గా చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కొంత సమయం తీసుకున్నా కూడా వాళ్ళ సంతృప్తి అనేది మనకు ముఖ్యము. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆదేశాలు జిల్లా కలెక్టర్లు స్పష్టంగా ఉన్నాయి. ఏమంటే మనకు ఇచ్చిన అర్జీదారు ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కాకూడదు, అలాగని తప్పులు చేయకూడదు. వచ్చిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ళ సంతృప్తి చెందేట్టుగా చూడమని చెప్పారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ దొడ్డిపల్లె రెవెన్యూ గ్రామం సంబంధించి దాదాపు 8 మంది అర్జీదారులు పట్టదారు పాస్బుక్ల కోసము రెవెన్యూ సదస్సుల్లో పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ను పరిశీలించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈరోజు 1B పంపిణీ చేయడం జరిగింది.